బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ఇంటర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని మోసగించి తల్లిని చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ AR దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక ముగ్గురు వ్యక్తులు ప్రేమాన పేరుతో ఒక వ్యక్తి, ఇంకొక ఇద్దరు ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా రొంగు తీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది. చివరికి 8 నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ముద్దాయిలు సైదాబాబు, అలాగే శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే ముగ్గురు ముద్దాయిలు. దీంట్లో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక. అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక ముద్దాయి అమ్మాయిని భయపెట్టి, అలాగే ఆశ చూపెట్టి, డబ్బులు ఆశ చూపెట్టి అమ్మాయిని లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా. అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువు అయినటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం, అలాగే డబ్బు ఆశ చూపించడం, ఆ అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా. సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. సో ఈ ముగ్గురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా 1 or 2 బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి. పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి వారు, హితం కోరుకునేవారు, పెద్దలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా మా పోలీస్ వ్యవస్థ నేను అవేర్నెస్ క్లాసుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆశలకు లోబడకుండా వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తాం. ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి పాయింట్లోనే ఉండాలి. అలాగే ఈ స్టిక్కరింగ్ చేసే వాళ్ళకి చెప్పాం, ఈ సైలెన్సర్లు అమ్మే వాళ్ళకి చెప్పాం, మెకానిక్లకు కూడా మళ్ళీ ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మరలా ఎక్కడన్నా మేము ఈ కానీ చూసామంటే వాళ్ళ మీద పక్క కేసులు కడతాం. మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఏం చెప్పిందో ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి. రేపు ఒక యాక్సిడెంట్ అయినా, బండి లాస్ అయినా నంబర్ ప్లేట్లతోనే మనం ఏదైనా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు. అందుకని ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీకి తీసుకోవాలి. ఈ సైలెన్సర్లు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టారు. ఇది చిన్నపిల్లలకి, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వల్ల చాలా గుండె దడ వస్తుందని చాలామంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది. అలాగే చాలా డేంజర్ కూడా. అది చాలా పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఉంటుంది. ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ సడన్గా వేయడం వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఈ వార్నింగ్ తీసుకొని జాగ్రత్త పడండి, లేదంటే చట్టానికి మీరు బాధ్యులవుతారు. యానాదుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొత్తగా ఏర్పడిన NDA ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్య అన్నారు. ఈ యొక్క NDA ప్రభుత్వము మాకు కొన్ని హామీలు ఇచ్చి ఉంది. ఆ హామీల అమలుకు కూడా మేము ఉద్యమం చేయబోతా ఉన్నాం. మొత్తంగా ఈ రాష్ట్రంలో యానాదులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద
అన్ని సమస్యల మీద సమగ్రంగా చర్చించి ఒక కార్యాచరణను రూపొందించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఎస్టీ వర్గీకరణ ఉద్యమం ఎలా చేయాలి, ఎలా చేస్తే ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తుంది, యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం మీద చర్చించబోతా ఉన్నాం. అలాగే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు పాదయాత్ర సందర్భంగా, ప్రజావేదిక సందర్భంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చున్నారు. వాటన్నిటి మీద కూడా చర్చించి మేము కార్యాచరణ రూపొందించబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వము సామాజిక న్యాయం పాటించండి, ఎస్టీల్లో వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు వర్గీకరణ ద్వారా న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. గతంలో చూస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్రలో భాగంగా యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా యానాదుల గురించి మాట్లాడలా. మరి 2019 ఎలక్షన్కి ముందు మరి ఏదైతే యువగళంతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి యువగళం లోకేష్ గారు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్తో పాటు యానాదులకి లోన్లు అన్ని రకాలుగా ఆదుకుంటాం, యానాదులకు ఇల్లు కట్టిస్తాం, యానాదులు మేము గుర్తుపెట్టుకున్నాం, యానాదులకు అన్ని రకాలుగా అండదండగా ఉంటామని చెప్పి ఆ రోజున వాళ్ళు చెప్పారు. అన్న మాట ప్రకారం యానాదుల్ని ఏదైతే గుర్తించి యానాదులకు ఇస్తానన్నటువంటి కార్పొరేషన్తో పాటు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మేము భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నాం. ఏదైతే ఈ వర్గీకరణ మీద మేము ప్రత్యేక దృష్టి సారించబోతా ఉన్నాం. అదేవిధంగా యానాదులకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇస్తానన్నారు ప్రత్యేక కార్పొరేషన్ మీద కూడా మేము దృష్టి సాధిస్తాం. మీరు అన్న మాట ప్రకారం యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ 2024-25 కమిటీ 4వ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా అడపాల అయ్యప్ప, సెక్రటరీ తన్నీరు వెంకటేశ్వర్లు, ట్రెజరర్గా గ్రంథి చరణ్ తేజ్ ప్రమాణ స్వీకారం చేశారు. సమక్షంలో రాజ్యాంగానికి లోబడి ఉండాలని, అన్ని సమావేశాలకు విధిగా హాజరు కాగలనని, అన్ని కార్యక్రమాలు మరియు క్లబ్ సభ్యత్వం పెంచుటలోను, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటలోను నా సేవలను అందించుటకు నిస్వార్థ సేవా దృక్పథంతో ముఖ్యమైన గ్లోబల్ కాజెస్ తీసుకొచ్చారు. ఆ గ్లోబల్ కాజెస్ లో ముఖ్యమైనది ఏంటంటే ఫీడ్ ద హంగర్ ప్రోగ్రామ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 మంది జనాభాలో దాదాపు 80 కోట్ల మంది ఒక పూట భోజనం కూడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండగలుగుతున్నారు అనే ఒక స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో ఇది బాధ్యత. మీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని నమ్మి ఈ క్లబ్లో మీకు ఒక అద్భుతమైన ప్రెసిడెంట్గా అవుతారని, ఈ క్లబ్కు మంచి పేరు తీసుకొని వస్తారని మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ బాధ్యతని మీరు ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ని ఒక డిస్ట్రిక్ట్ రివర్స్ లో ఒక మంచి స్థానంలో ఉంచుతారని అందరూ ఇచ్చిన ప్రసాద్ గారు
హాల్ నందు లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అనుబంధమైన లయన్స్ సిటిజన్స్ క్లబ్ ద్వారా పరిచయమైన లెజెండరీ సిటిజన్స్ క్లబ్ 4వ అధ్యక్షునిగా ప్రమాణం చేసినాను. నేను క్లబ్ రాజ్యాంగాన్ని పాటిస్తూ అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ మా క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు మా మిత్రుల సహకారంతో నిర్వహిస్తానని, క్లబ్ యొక్క పురోగతిని కృషి చేయగలనని మరియు సభ్యత్వంను పెంచుటలోనూ మా క్లబ్ నిర్ణయించిన అన్ని కార్యక్రమాలను అమలు చేయడంలోనూ నా సేవలు అందించుటకు సర్వదా సిద్ధంగా విక్రమ శుద్ధితో ఉండాలని నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ మీ అందరి సమక్షంలో లయన్ లెజెండరీ శ్రీ శ్రీనివాస మెలోడీస్ 4వ కానుక సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సినీ ట్రాక్ సంగీత విభావరి వీణులు విందు చేసింది. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.